భారతదేశంలో ఆర్యుల తొలి నివాస ప్రాంతంగా దేనిని పేర్కొంటారు? ఆన్సర్ సప్త సింధు లేదా ఆర్యావర్తనం. ఆర్యులు నార్డిక్ జాతికి చెందిన వారిగా చెప్తారు. వీరు మాట్లాడే భాష ఆర్య. భారతదేశానికి వచ్చిన తొలి విదేశీయులుగా ఆర్యులని చెప్తారు. భారతదేశంలో మొదటిగా సంస్కృత భాషను ప్రవేశపెట్టిన వారుగా కూడా ఆర్యులనే పేర్కొంటారు. ఆర్యుల యొక్క జన్మస్థానానికి సంబంధించి కొన్ని స్వదేశీ మరియు విదేశీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్వదేశీ సిద్ధాంతాలను తెలుసుకుందాం. ఆర్యుల జన్మస్థానం సప్తసింధు అని పేర్కొన్నది అవినాష్ చంద్రదాస్ మరియు సంపూర్ణానంద్. మరియు సరస్వతి మరియు ద్రాసద్వతి నదుల మధ్య ప్రాంతం వీరి జన్మస్థానం అని పేర్కొన్నది గంగానాథ్ జూ. ఆర్యుల జన్మస్థానం కాశ్మీరీ హిమాలయాలు అని పేర్కొన్నది ఎల్డి కల్లా. ముల్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. దీన్ని వేదీ కాలంలో దేవిక అని పిలిచేవారు. ఈ దేవిక అనే ప్రాంతం నుండి పుట్టినవారు అని చెప్పినది డిఎస్ త్రివేది. విదేశీ సిద్ధాంతాలు. ఆర్యులు టిబెట్ నుండి వచ్చారు అని చెప్పినది దయానంద సరస్వతి. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారు అని చెప్పినది బాలగంగాధర్ తిలక్. ఆర్యులు జర్మనీ ప్రాంతం నుండి వచ్చారు అని చెప్పినది కార్ల్ పెంకా. ఆర్యులు ఆస్ట్రియా మరియు హంగేరీ ప్రాంతం నుండి వచ్చారు అని చెప్పినది గైల్ మరియు మెక్డొనాల్డ్స్. ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు అని చెప్పినది మాక్స్ ముల్లర్. ఆర్యులు పర్షియాకి చెందినవారు అని చెప్పినవారు రోడ్స్. మరియు పామీర్ పీఠభూమి ప్రాంతానికి చెందినవారు అని చెప్పినది లాసెన్. మరియు ఐరోపా మైదానాలకు చెందినవారు అని చెప్పినది లియోనార్డ్ పూలే. ఆర్యులు హిమాలయ ప్రాంతాల నుండి వచ్చారు అని చెప్పినది లక్ష్మీధర శాస్త్రి. మరియు వీళ్ళు దక్షిణ రష్యా ప్రాంతం నుండి వచ్చారు అని చెప్పినది బ్రాండెన్ స్టీన్. మరియు వీరు సైబీరియా ప్రాంతం నుండి వచ్చారు అని చెప్పినది జేడి మార్గాన్. ఆర్యులు విదేశీయులు అని తెలిపే పురావస్తు శాస్త్ర సంబంధ విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్యులు పశ్చిమాసియాలోని కప్పడోసియా అనే ప్రాంతంలోని ఒక శాసనంలో ఆర్య దేవతలైన ఇంద్ర, వరుణ, మినరత్ర, అగ్ని, అశ్విని దేవతల పేర్లు పేర్కొనబడి ఉండడం వలన వీళ్ళు విదేశీయులు అని చెప్పబడుతుంది. అదే కప్పడోసియా ప్రాంతంలో ఇండో ఇరానియన్ భాషలో రచించబడిన రథచోదనంకు సంబంధించిన గ్రంథం ఇక్కడ లభ్యమైంది. ఇరాన్లో లభ్యమైన కస్సైట్ శాసనంలో ఆర్య దేవుళ్ళైన ఇంద్ర, వరుణ మరియు అగ్ని ప్రస్తావించబడ్డారు కనుక వీరు విదేశీయులకు చెందిన వారిగా గుర్తించారు. ఇరానియన్ల యొక్క పవిత్ర గ్రంథమైన జండ్ అవెస్తా అనే గ్రంథంలో ఆర్యదేవుడైన వరుణుడి గురించి ప్రస్తావించడం జరిగింది. ఆర్యన్ అనే పదము భాషను మరియు జాతిని సూచిస్తుందని తెలిపిన జర్మన్ చరిత్రకారుడు డెంకా. ఆర్య అనే మాటలు జాతికి వర్తించదు, ఇది కేవలం భాష అనే అర్థాన్ని మాత్రమే ఇస్తుంది అని తెలిపిన వ్యక్తి మాక్స్ ముల్లర్. భారతదేశంలో మొదటిసారిగా గుర్రాన్ని ఉపయోగించిన వారు ఆర్యులు. ఆర్య నాగరికత మన దేశంలో ఏర్పడిన రెండవ నాగరికత. సింధు నాగరికత వారికి ఇనుము తెలియదు, కానీ భారత్లో మొదటిగా ఇనుమును ఉపయోగించిన వారు ఆర్యులు. వేదాల్లో ఇనుమును శ్యామ లేదా కృష్ణ అయాస్గా పిలుస్తారు. మరియు వీరికి ఇష్టమైన భోజనం పాయసం, దీనినే పురోదోసం అంటారు. భారతదేశంపై మొట్టమొదట దండయాత్ర చేసిన ఆర్య నాయకుడు ఎవరు? ఆన్సర్ దివోదాసుడు. దివోదాసుడు ఎవరిని ఓడించి సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డాడు? ఆన్సర్ సాంబారా. ఋగ్వేదాన్ని సంకలనం చేసిన వారు ఎవరు? ఆన్సర్ పైలవుడు. ఋగ్వేదాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? ఆన్సర్ మాక్స్ ముల్లర్. ఇరానియన్ గ్రంథమైన జండ్ అవెస్తాతో పోలిక కలిగిన వేదం ఏది? ఆన్సర్ ఋగ్వేదం. మానవుని మనస్సు నుండి యుద్ధం ఆవిర్భవిస్తుంది అని తెలిపే వేదం ఏది? ఆన్సర్ ఋగ్వేదం. ఋగ్వేదానికి వ్యాఖ్యానాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ సాయన. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ముఖ్య జంతువు ఏది? ఆన్సర్ సింహం. ఋగ్వేదంలో శ్లోకాలను ఉచ్చరించే బ్రాహ్మణుణ్ణి
ఏమని పిలుస్తారు? ఆన్సర్ హోత్రి. దేశానికి భరతవర్షం అనే పేరు భరత అనే తెగ వల్ల ఏర్పడినట్లు మొదటిగా ప్రస్తావించబడిన గ్రంథం ఏది? ఆన్సర్ ఋగ్వేదం. ఋగ్వేదంలో ఏ నదికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది? ఆన్సర్ సరస్వతీ నది. వర్ణ వ్యవస్థల గురించి మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రస్తావించబడింది? ఆన్సర్ పురుష సూక్తం. ఈ పురుష సూక్తం ప్రకారం ప్రపంచంలోని అన్ని రకాల ప్రజలు బ్రహ్మ నుండి పుట్టారు అని తెలియజేస్తుంది. యజుర్వేదాన్ని సంకలనం చేసింది ఎవరు? ఆన్సర్ వైశంపాయనుడు. యజ్ఞాల సమయంలో పాటించవలసిన నియమాలు మరియు మంత్రతంత్రాల గురించి ఏ వేదంలో పేర్కొనబడింది? ఆన్సర్ యజుర్వేదం. సామవేదాన్ని సంకలనం చేసింది ఎవరు? ఆన్సర్ జైమిని. సామవేదాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? ఆన్సర్ రాల్ఫ్ గ్రిఫిత్. సామవేదం దేన్ని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ సంగీతం. అథర్వణ వేదాన్ని సంకలనం చేసింది ఎవరు? ఆన్సర్ సుమంతుడు. మొట్టమొదటిసారిగా గోత్రం అనే పదం ఏ వేదంలో ప్రస్తావించబడింది? ఆన్సర్ అథర్వణ వేదం. వేదాంతం అనే పదం మొట్టమొదటిసారిగా ఏ వేదంలో ప్రస్తావించబడింది? ఆన్సర్ అథర్వణ వేదం. మన జాతీయ చిహ్నంలోని సత్యమేవ జయతే అనే పదం ముండకోపనిషత్తు నుండి తీసుకోబడింది. మరి ఈ ఉపనిషత్ ఏ వేదం నుంచి తీసుకోబడింది? ఆన్సర్ అథర్వణ వేదం. ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువాదం చేసిన మొఘల్ రాకుమారుడు ఎవరు? ఆన్సర్ దారా షుకో. ఉపనిషత్తులను మొట్టమొదటిగా ఆంగ్లంలోకి అనువాదం చేసింది ఎవరు? ఆన్సర్ హెచ్డి కోల్బ్రూక్. వ్యాకరణంపై రాయబడిన మొట్టమొదటి పుస్తకం ఏది? ఆన్సర్ అష్టాధ్యాయి. అష్టాధ్యాయిని రచించిన వారు ఎవరు? ఆన్సర్ పాణిని. ఛందస్సుపై రచించబడిన పుస్తకం అయిన ఛందో విచ్ఛత్తి అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ పింగళుడు. జ్యోతిష్యంపై గల మొదటి పుస్తకం అయిన జ్యోతిష్య శాస్త్రంను రచించినది ఎవరు? ఆన్సర్ లగోధ. ప్రాచీన కాలంలో గల ముఖ్య జ్యోతిష్య శాస్త్రజ్ఞులు ఎవరు? లగధుడు మరియు గర్గుడు. పురాణాలు ఎవరి కాలంలో రాతప్రతులుగా మార్చబడ్డాయి? ఆన్సర్ గుప్తుల కాలంలో. అప్పటి వరకు కూడా పురాణాలని బట్టి రూపంలో గురువులు శిష్యులకి చెప్పేవారు. ఈ పురాణాలు కళింగ రాజులలో మొదటివాడైన పరీక్షిత్ నుండి గుప్తుల వరకు గల రాజవంశాల వరుస క్రమాన్ని పేర్కొంటాయి. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 102లో జరిగితే రోమిల్లా థాపర్ ప్రకారం ఈ యుద్ధం 950లో జరిగినట్లుగా చెప్తారు. ప్రపంచంలో మొదటిసారిగా ఇతిహాసాలు ఏ భాషలో రాయబడ్డాయి? ఆన్సర్ గ్రీకు భాషలో. హోమర్ అనే వ్యక్తి గ్రీకు భాషలో 2 ఇతిహాసాలు రాశారు. ఒకటి ఇలియడ్, రెండవది ఒడిస్సీ. భారతదేశంలో గల ముఖ్యమైన 2 ఇతిహాసాలు రామాయణం మరియు మహాభారతం. వీటిని రెండింటినీ కూడా పర్షియా భాషలోకి అనువాదం చేసిన వారు బదౌని. మహాభారతం ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద పద్య గ్రంథం. దీనికి జయ సంహిత అనే పేరు కూడా ఉంది. దీనిని రచించినది వ్యాస మహర్షి. దీనిని పంచమ వేదంగా కూడా పేర్కొంటారు. భారతీయ వాంగ్మయంలో ఆది కావ్యంగా దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ రామాయణం. వాల్మీకి మహర్షి దొంగగా ఉండేటప్పుడు అతని పేరు రత్నాకర. అతను దొంగగా ఉండేటప్పుడే రామాయణాన్ని రచించారు. తరువాత ఆయన పేరు వాల్మీకి మహర్షిగా మారింది. భగవద్గీతను ఆంగ్లంలోకి అనువాదం చేసిన వారు చార్లెస్ విల్కెన్స్. భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువాదం చేసిన వారు దారా షుకో. షడ్దర్శనాలు. వైదిక సాహిత్య ప్రభావంతో షడ్దర్శనాలు అనేవి అభివృద్ధి చెందాయి. ఇవి 6 ఉంటాయి. వీటిని అభివృద్ధి చేసిన వారు: 1 సాంఖ్యశాస్త్రాన్ని అభివృద్ధి చేసినది కపిలుడు, యోగం,
పతంజలి. వైశేషికం కణాదుడు. న్యాయం గౌతముడు. 5వది మీమాంస. ఇందులో పూర్వ మీమాంసని అభివృద్ధి చేసినది జైమిని, ఉత్తర మీమాంసను అభివృద్ధి చేసినది బాదరాయణుడు. 6వది వేదాంతం. దీనిని అభివృద్ధి చేసినది బాదరాయణుడు. మహాభాష్య అనే వ్యాకరణ పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ పతంజలి. భారతదేశంలో మొదటి భౌతిక శాస్త్రవేత్తగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ కణాదుడు. బ్రహ్మసూత్ర లేదా వేదాంత సూత్ర అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ బాదరాయణుడు. బాదరాయణుడు రచించిన బ్రహ్మసూత్రపై 9వ శతాబ్దంలో వ్యాఖ్యానం రాసింది ఎవరు? ఆన్సర్ ఆది శంకరాచార్యులు. అదే బ్రహ్మసూత్రపై 12వ శతాబ్దంలో వ్యాఖ్యానం రాసింది ఎవరు? రామానుజాచార్యులు. ఇప్పటి వరకు మనం వేద నాగరికతలోని వేద సాహిత్యం మొత్తాన్ని గురించి తెలుసుకున్నాం. తొలివేద నాగరికత మరియు మలివేద నాగరికతకు సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సమాజ పరిస్థితులు మరియు మత వ్యవస్థ, వీటన్నిటిని కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం.